ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వరలక్ష్మి ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి ఆవిడ రావడం చూసి రండి వదిన అని చెప్పేసి ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ వాళ్ళ అమ్మ మాత్రం అటు ఇటు చూస్తూ నా కోడలు అయితే ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పేసి కానీ అక్కడున్న వరలక్ష్మిని పిలుస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి వెన్నెల వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. అక్కడ ఉన్న వరలక్ష్మి ఏమైనా తీసుకుంటారా, కాఫీ టీ లాంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆవిడ మాత్రం మీరెందుకు అడగడం, నా కోడలే అడుగుతుంది, నా కోడలు అడగమని చెప్పు, నాకేం కావాలో నేనే చెప్తాను అని చెప్పేసి వెన్నెలని చూసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆవిడ అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి మాత్రం అడగమ్మా, మీ అత్తయ్య కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలే అక్కడున్న వెన్నెల మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడున్న వాళ్ళ అమ్మని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ వాళ్ళ అమ్మ మాత్రం చాలా కోపంగా, ఇది మాట్లాడదు, దీనికి అత్త అని పిలవడం కూడా రాదు, అసలు దీనికి గొంతు ఉంటే కదా, దీనికి గొంతు లేదు, మాట రాదు అని చెప్పేసి చాలా కోపంగా తిడుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆవిడని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న కృష్ణ వాళ్ళ అమ్మ మాత్రం అవును, అసలు దీనికి అసలు మాటలు వస్తున్నాయి కదా, దీనికి మాటలు రావు, దీనికి గొంతు లేదు, ఇది మూగది అని చెప్పేసి ఆ నాన్న మాటలు అంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆవిడ్ని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం ఏం చల్లాలో తెలియక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ అత్త మాత్రం చూసావా, నేను ఎన్ని అంటున్నా సరే ఆ అమ్మాయి మాట కానీ ఏమైనా ఎత్తిందా, అయితే వెన్నెల అలా మౌనంగానే చూస్తూ ఉండిపోతుంది అని చెప్పేసి అంటుంది.